సినిమా వాళ్ల ప్రేమ, పెళ్లి, బ్రేకప్, విడాకులు వంటి విషయాలపై సహజంగానే ఆడియన్స్ కి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలాంటి స్పైసీ న్యూస్లు చదివేందుకు ఆడియన్స్ కూడా ముందుంటారు అనే చెప్పాలి. అందుకే సినిమా వాళ్లు పాల్గొనే ఇంటర్వ్యూల్లో ఈ విషయాలపై స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు హోస్టులు లేదా యాంకర్స్. బాలీవుడ్ లో ఇలాంటివి ఎక్కువ. చాప కింద నీరులా అది టాలీవుడ్ ని కూడా తాకింది. అయితే కొంతమంది హీరోయిన్లు కూడా అటెన్షన్ కోసం ఈ వ్యవహారాలపై ప్రస్తావించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్లు నిజ జీవితంలో బ్రేకప్ వంటి వ్యవహారాలు ఎదుర్కొన్నా లేకపోయినా కొంచెం ఎక్కువగా జోడించి మాట్లాడుతూ ఉంటారు. తాజాగా మృణాల్ ఠాకూర్ కూడా తన ప్రేమ, బ్రేకప్ కహానీ గురించి చెప్పి షాకిచ్చింది. ధనుష్తో పెళ్లి అంటూ ఈ మధ్య ఎక్కువగా హాట్ టాపిక్ అయిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా మృణాల్ ఠాకూర్ తన పాస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ, నేను నటిని కావడం వల్లే నా మాజీ బాయ్ ఫ్రెండ్ నాకు బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోయాడు. నువ్వు చాలా ఇంపల్సివ్. నిన్ను హ్యాండిల్ చేయడం కష్టం. పైగా నువ్వు హీరోయిన్వి. నువ్వు సినిమాల్లో నటించడం నాకు అస్సలు నచ్చదు అంటూ నన్ను వదిలించుకున్నాడు. ఆ బంధం ముగిసిపోవడం నా మంచికే అని అనుకుంటాను. లేదు అంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వచ్చేవేమో అంటూ చెప్పుకొచ్చింది. మృణాల్ నటించిన దో దీవానే సహర్ మేన్ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.